వెల్కమ్ టు D6 టీవీ. జగదేవ్పూర్ అర్బన్ న్యూస్. భూభారతి రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అహ్మద్. భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ అహ్మద్ అన్నారు. బుధవారం జగదేవ్పూర్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ నందు నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 3న ప్రారంభించిన రెవెన్యూ సదస్సును ఈ నెల 21 వరకు కొనసాగుతాయని చెప్పారు. ఈ సదస్సులకు ఈ రోజు వరకు 30,630 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో సాదా బైనామాలు మరియు మిస్సింగ్ సర్వే నంబర్లు, ఆన్లైన్ ల్యాండ్కు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులు ఇచ్చిన రైతులకు రసీదులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో జగదేవ్పూర్ తహసీల్దార్ నిర్మల, ఆర్ఐ ప్రహాద్, సీనియర్ మరియు జూనియర్ రికార్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జగదేవ్పూర్ మండల రిపోర్టర్ హరి. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.